హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మురళి రివ్యూస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. D20 గురించి చిన్న చిన్న అప్డేట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. సో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. మరి D20 గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే రాజు రీఎంట్రీ ఉందా లేదా, సంకేత్ ఎలిమినేట్ అయ్యాడా లేదా, సో ఆ రీఎంట్రీస్ ఎవరెవరు ఉంటారు, ఆ ఎలిమినేషన్ లిస్ట్లో ఎవరెవరు ఉంటారు, సో ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఎవరెవరికి ఉంది, సో ఈ వీడియోలో D20 సినారియో ఎలా ఉంది ఏంటిది అనేది సో క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకుందాం, ఓకేనా? సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్ ఏంటిదో నేను చెప్తా, మరి తర్వాత మీ ఒపీనియన్ ఏంటిదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చి డౌట్ ఏంటిదంటే రాజు రీఎంట్రీ ఉందా లేదా. మరి రాజు ఈ టైంలో రీఎంట్రీ ఇవ్వడం కరెక్టా కాదా? సో రాజు రీఎంట్రీ ఇస్తే వచ్చే ప్రాబ్లం ఏంటిది, ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా రాజు రీఎంట్రీ అయితే ఉందన్నమాట. సో అది ఎలా చెప్తున్నామంటే, ఆల్రెడీ ప్రేమ్ రక్షిత్తో రాజు వీడియో కాల్ మాట్లాడుతూ పక్కా రీఎంట్రీ ఇస్తా అని అయితే చెప్తాడనమాట. సో దీంతో రాజు రీఎంట్రీ 100% కన్ఫర్మ్ అనమాట, ఇందులో నో డౌట్. రాజు ఈ టైంలో రీఎంట్రీ ఇవ్వడం కరెక్టా? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రాజు ఈ టైంలో రీఎంట్రీ ఇవ్వకూడదు. ఎందుకంటే రీఎంట్రీ ఇస్తే డైరెక్ట్ టైటిల్ కొట్టాలి, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మధ్యలో ఎలిమినేట్ అయితే చాలా గలీజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, మొత్తం నెగిటివ్ అయిపోతుంది. సో నెగిటివ్గా మాట్లాడుకుంటారు, ఏదో పెద్ద టైటిల్ కొట్టే వాళ్ళ వచ్చాడు మళ్ళీ ఎలిమినేట్ అయిపోయాడు అని మాట్లాడుకుంటారు. సో అందుకని చెప్పి నేను ఈ టైంలో రీఎంట్రీ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ రాజు రీఎంట్రీ ఇస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తాడు కరెక్టే, నెక్స్ట్ వేరే కంటెస్టెంట్స్ కూడా ఇన్ కేస్ సంకేత్ ఎలిమినేట్ అయ్యాడు అనుకుందాం, లేదా వేరే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు పక్కా. నెక్స్ట్ వాళ్ళు చేసే క్వశ్చన్ ఏంటిది అంటే, రాజుకు రీఎంట్రీ ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు, మరి మాకు కూడా ఛాన్స్ కావాలి, మేము కూడా టైటిల్ కొట్టాలి. సో ఈ క్వశ్చన్ అయితే పక్కా చేస్తారు కదా, ఇట్లాంటి ఎలిగేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. అందుకే రాజు రీఎంట్రీ ఇస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వడానికి ఎవరెవరికి ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే పండు మాస్టర్కి యాక్సిడెంట్ అయ్యింది. సో తను పర్ఫామ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి ఫార్మాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం తనని ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేసేస్తారు. సో ఇన్ కేస్ అప్పటికి షో ఉంటే మాస్టర్కి బాగా అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, లేదంటే మ్యాక్సిమం అవుట్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ సంకేత్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తన స్టోరీ, తన రీల్స్ చూస్తే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. సో సంకేత్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. శర్వరి కూడా స్టేటస్ పెట్టింది, రీల్ కూడా పెట్టింది అనమాట. సో శర్వరి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరెవరికంటే రిషిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో ఇప్పుడు మనకంటే మాస్టర్ ఉన్నారు రిషికాకి, సో అంత సూటబుల్ అనిపించట్లేదు వీళ్ళిద్దరికి. సో నా మైండ్లో అయితే రిషికా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, భూమిక కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్లు పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు. మన వచ్చిన పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి, కానీ రాను వచ్చే పర్ఫార్మెన్స్లు మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలిమినేట్ చేయాలి, ఇప్పటికి చాలా టూ మచ్ లేట్ అయిపోయింది అనమాట సీజన్. సో అందుకని చెప్పి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అభి మాస్టర్ అనమాట. సో తనకు కూడా లెగ్ ఇంజురీ అయిపోయింది. సో ఇప్పటికీ 2 ఎపిసోడ్స్ అయిపోయింది, ఒక్క పర్ఫార్మెన్స్ కూడా రాలేదు. సో గ్యాప్ తీసుకుంటున్నాడు. సో ఇలానే నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఫార్మాట్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారు, తప్పదు. ఇది అనమాట ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళకి. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అంటే వీళ్ళ రాజు రీఎంట్రీ ఇస్తాడు, ఓకే బాగుంది. మరి ఆల్టర్నేట్గా లేడీస్ నుంచి కూడా ఒకరు రీఎంట్రీ కావాలి కాబట్టి ఎవరినొకరిని తీసుకొస్తారు, ఇది పక్కా. నెక్స్ట్ సో ఫైనల్కి వెళ్ళడానికి ఎవరెవరికి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్కి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తా, ఫస్ట్ జతిన్ వెళ్తాడని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ రాజు వస్తే రాజు కూడా ఫైనల్లో ఉంటాడు, తేజస్విని కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ 4th వన్ ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ దిశ ఎలిమినేట్ అవ్వకపోతే దిశ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్రీష్మ మాస్టర్ ఎబిలిటీ ఏంటో మనకు తెలుసు, ఆ స్ట్రెంత్ ఏంటో మనకు తెలుసు, ఆల్రెడీ టైటిల్ కొట్టింది కాబట్టి. సో గ్రీష్మ మాస్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు నలుగురు అయితే ఫైనల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 2 లేడీస్ 2 బాయ్స్ వస్తారని నేను అనుకుంటున్నా. సో టైటిల్ కొడితే జతిన్ లేదా రాజు కొడతాడు. ఇన్ కేస్ రీఎంట్రీలో సంకేత్ వస్తే సంకేత్ కూడా ఫైనల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇదే అనమాట D20 ప్రజెంట్ సినారియో.
నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటాం మరి.